మార్కాపురం మెడికల్ కాలేజ్ పైన వైసీపీ బ్లూ మీడియా విషం కక్కుతోంది. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోలబాల వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు గారు, ఈరోజు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ డోలబాల వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరు ఎరిక్షన్ బాబు గారు మార్కాపురం పట్టణ శివారులో ఉన్న మార్కాపురం మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ నిర్మాణం ఎంతవరకు వచ్చిందో పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు వండి వార్చి వేసే వైసీపీ బ్లూ మీడియా చివరకు మార్కాపురం మెడికల్ కాలేజీ పైన కూడా పచ్చి అబద్ధాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు. ఈ వైసీపీ మీడియాలో మెడికల్ కాలేజీ 30% పూర్తయిందని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, నిజానికి ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం 18% లోపు మాత్రమే పూర్తయిందని అన్నారు. ఒకసారి మనం విజిట్ చేసి వాస్తవాలు చెప్తామని చెప్పేసి రమ్మని రావడం జరిగింది. ఇప్పుడే వీడియో చూపించారు నీలి మీడియాలో. 80% పనులు పూర్తయినటువంటి దాన్ని ప్రజలకి కూటమి అందుకోకుండా చేసిందని చెప్పి నేను ఇప్పుడు అధికారులను కూడా అడిగాను. ఎంత పూర్తి చేసింటే 18.8% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. ఈరోజు మనం ఇప్పుడు నిలబడినటువంటి బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ హాస్పిటల్ టీచింగ్ హాస్టల్ పూర్తిపోతేనే స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా క్లినికల్గా చూసుకోవాలి. యాజ్ డాక్టర్గా నాకు కూడా అనుభవం ఉంది. ఈ బిల్డింగ్ పూర్తి కాలేదు, ఆ వెనక కనిపించే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పూర్తి కాలేదు, పిల్లలు ఎక్కడ క్లాస్ రూమ్స్ పూర్తి కాలేదు. ఎక్కడ పెడతారు? పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. తప్పనిసరిగా ఇక్కడ మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీని పూర్తి చేస్తాం. 2026-27 వీలైతే ఇంకా ముందే 2026-27లో ఇక్కడ మనం అడ్మిషన్స్ని చేపడతాం. 26-27లో. రెండోది